శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, మనకు ప్రతి నెలా కూడా పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు కానీ 4వ రోజు కానీ చవితి తిథి అయితే ఉంటుంది. అయితే ఈ చవితి తిథి ఉన్నప్పుడు, అది కూడా చంద్రోదయ సమయంలో రాత్రిపూట ఉన్నప్పుడు మనము సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. అయితే ఈ భాద్రపద మాసంలో ఈ సంకటహర చతుర్థి అనేది చాలా విశేషమైనది. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలకి అధిపతి అయ్యి విఘ్నరాజ గణపతిగా అయ్యాడు. కాబట్టి ఈ భాద్రపద మాసంలో మీరు సంకటహర చతుర్థి జరుపుకుంటే చాలా మంచిది. అయితే ఈ 2024లో సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో మనకి సంకటహర చతుర్థి అనేది ఎప్పుడు వచ్చింది, చవితి తిథి రాత్రిపూట అంటే చంద్రోదయ సమయం అనేది మనకు రాత్రి వేళలో ఎప్పుడు ఉన్నది తెలుసుకుందాం. తిథి విషయానికి చూసినట్లయితే 2024లో పౌర్ణమి తర్వాత చవితి తిథి అనేది శుక్రవారం రాత్రి 1:41 ప్రారంభమై శనివారం రాత్రి 11:24 వరకు అయితే ఉంటుంది. అయితే రాత్రిపూట అలాగే మధ్యాహ్నం కలిసి ఎప్పుడైతే మనకు చవితి తిథి అనేది ఉంటుందో ఆ రోజునే మనము ఈ సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. అందుకే మనకు 2024లో సంకటహర చతుర్థి అనేది వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మనకి 7వ తేదీ వినాయక చవితి అయితే వచ్చింది కదండి, 2 వారాల ముందు. ఆ రోజు ఎవరైనా చేసుకోని వాళ్ళు ఈ రోజున మనము సంకటహర చతుర్థి రోజున జరుపుకుంటే అంతే పుణ్యఫలం అనేది లభిస్తుంది. మాసము భాద్రపద మాసము, పీఠం పేరు విఘ్నేశ్వర పీఠము, నామం పేరు విఘ్నరాజ మహాగణపతి. ఎందుకు ఈ విఘ్నరాజ మహాగణపతి అంటే, ఈ నెలలోనే కదండి తను విఘ్నాలకి అధిపతి అయ్యి విఘ్నరాజ గణపతిగా అయ్యాడు. అయితే ఉపవాసం వీడిన తర్వాత ఆవు పాలతో చేసిన పదార్థాలు మనము ఫస్ట్ నోట్లో వేసుకొని ఆ తర్వాత మనం ఉపవాసాన్ని వీడవచ్చు. ఉపవాసం వీడిన తర్వాత కూడా వెల్లుల్లి అలాగే ఎర్రగడ్డను తినకూడదు. చంద్రోదయ సమయాలు చాలా ఇంపార్టెంట్ కదండి. ఆంధ్రప్రదేశ్లో 8:46 ప్రారంభమవుతుంది. కర్ణాటకలో 9:01, తెలంగాణలో 8:43, ముంబైలో 9:04 ప్రారంభమవుతుంది. అలాగే వైజాగ్లో 8:36 ప్రారంభమవుతుంది. భాద్రపద మాసము అంటే వినాయకుడు జన్మించిన మాసం కాబట్టి కొత్తగా ఎవరైనా ప్రారంభం చేయవచ్చా అంటే తప్పకుండా ప్రారంభం చేయవచ్చు. సంకల్పం చేసుకొని ముడుపు కట్టి అయినా చేసుకోవచ్చు. లేదు మేము వ్రతంలాగా చేయము కానీ మాకు చేయాలనిపిస్తుంది అన్నవాళ్ళు ఉపవాసం అనేది ఉండి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని అర్చన చేయించుకొని గరికను ఎర్రటి పువ్వులను సమర్పిస్తే సరిపోతుంది. వినాయక చవితి రోజున ఎవరైనా పూజను మిస్ అయ్యి ఉంటే కొన్ని కారణాల చేత ఈరోజు చేసుకోవచ్చు. అయితే విగ్రహాన్ని పెట్టకుండా మామూలుగా పసుపు వినాయకుడిని మనం వినాయకుడిగా తయారు చేసుకొని పూజలో అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనము శనివారం రాత్రి కానీ ఆదివారం ఉదయం కానీ రాహుకాలం, యమగండం, వర్జ్యం అలాంటివి లేని సమయంలో ఉద్యాపన అనేది చెప్పి పీఠాన్ని కదపవచ్చు. ఉపవాసం అనేది ఉండి చేస్తే చాలా మంచిది ఈ సంకటహర చతుర్థి రోజున. అయితే కటిక ఉపవాసం ఉండాలా అంటే అలా ఏం లేదండి. సాత్విక ఆహారం, పాలు, పళ్ళు అలాగే మజ్జిగ, కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకొని మీరు మీ యొక్క ఉపవాసాన్ని తీసుకుంటూ అలాగే దేవుడి యొక్క ధ్యాసలో అంటే ఓం గం గణపతియే నమః అనే మహామంత్రాన్ని ఈరోజు జపించుకుంటూ మౌనవ్రతాన్ని చేస్తే చాలా మంచిది. మౌనవ్రతము అంటే పూర్తిగా మాట్లాడకుండా అని కాదండి, అనవసరమైన మాటలు మాట్లాడకుండా దేవుడి యొక్క ధ్యాసలో ఉండి మన సంకల్పము చెప్పుకోవడం అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.